ఇంకో 3 రోజులైతే కొత్తేడాది ఉగాది పండుగ. మరి ఈ ఏడు మాకెట్లుందో, అనుకున్న పనులు అయితాయో, ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, అవమానాలెన్ని, గౌరవం ఎంత అని పంచాంగంలో చూసుకుంటానికి ఎదురు చూస్తుండొచ్చుడు చాలా మంది. గుళ్ళకు పోయి తుర్తిగా మొక్కులు పెట్టొస్తారు ఈ ఏడాదంతా మంచే జరగాలని. పండుగ ముచ్చట్లప్పుడు చూద్దాం ఇవాళ గుళ్ళకాడ ఎట్లుందో తిరిగొద్దాం. ఐలేను మల్లన్న గుడికాడ పెద్ద పట్నం దొక్కుడు మా సంబురంగా జరిగింది. 50 మంది ఒగ్గు పూజారులు 8 గంటలు కష్టపడి 50 అడుగుల పొడవు 50 అడుగుల ఎడల్పుతోటి పట్నం భరిస్తే భక్తులంతా గిట్ల ఎగబడ్డరు. బండారి జల్లుకునుడు, అబ్రే కాగితాలు జేబులలో నింపుకునుడు. బండారి పొలంలో జల్లితే పంటలు మంచిగా వండుతాయి, ఇంట్లో పెట్టుకుంటే మంచి అవుతుందని భక్తుల నమ్మిక. ఇక కొమరెల్లి మల్లన్న గుడికాడ అగ్నిగుండాలు దొక్కిండ్రు భక్తులు. సంక్రాంతికి చాలైన జాతర 9 వారాలు నడిచి అగ్నిగుండాలతో ఓడిచింది. ఫస్ట్ గుమ్మడికాయలతోటి బలిహరణ చేసి దేవుళ్ళ విగ్రహాలతోటి అగ్నిగుండాలు దొక్కినాక శివసత్తులు భక్తులు ఒకళ్ళెనుకొకళ్ళు నడిచిండ్రు. యాదాద్రి నరసన్న, ఏములాడ రాజన్న గుళ్లకు భక్తులు పెరిగిండ్రు. ఇక శ్రీశైలంలో ఉగాది సంబురాలు చాలైనాయి. ఇయాల్టికెళ్లి 5 రోజులు దేవుళ్ళ ఊరేగింపు జోరుగా నడుస్తది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలకెళ్లి భక్తులు మునుంబట్టిండ్రు. తిరుపతిలో సుత భక్తులు పెరిగిండ్రు. కంపార్ట్మెంట్లు మొత్తం నిండితే దర్శనానికి 18 గంటలు పడుతుంది. ఇగిటు చూడుండ్రి, 7 కొండల మీద మంచు పట్టింది. పొద్దుగాల ఘాట్ రోడ్ మీద గుడి కాడ గిట్ల కనబడే వరకు చూసుకుంటా మురిసిండ్రు భక్తులు.